ఈరోజు నేను గాడిద కొరకు ధ్యానించాలని ఆశపడుతున్నాను. చాలా మంది గాడిదని ఎక్కువగా మాటల్లో ఉపయోగిస్తారు. గాడిదలా ఉన్నాం, పని చేయడం చేత కదా అని అంటారు. అవునా? గాడిదలా ఉన్నాం అని తిడతారు. ప్రతిదానికి పాపం దాన్ని ఎత్తుపొడుస్తూ ఉంటారు. మరి అది ఎలా బాధపడుతుందో నాకు తెలియదు, కానీ తిట్టించుకున్నవాడు మాత్రం చాలా బాధపడతాడు. ఎందుకంటే గాడిదతో పోల్చారండి రా బాబు లేక. ఏదేమైనను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతములో గాడిద మీద ఊరేగుతూ వెళతారని, జరగబోయేటువంటి సంఘటన కొరకు ఆల్రెడీ ముందుగానే ఒక ప్రవక్త ప్రవచించారు. ఆ ప్రవక్త పేరు ఎవరైనా చెప్పగలరా? ఎవరో తెలుసా? జకర్యా. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో జకర్యా ముందుగానే ప్రవచించాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలమ్మా, నీ రాజు అయినటువంటి మెస్సయ్య గాడిద ఎక్కి గాడిద మీద నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మాటను లేక ఈ సందర్భాన్ని ఆల్రెడీ జకర్యా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనము నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము వీధులలో గాడిద మీద ఆయన ఊరేగుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పటి వరకు బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి చూసినప్పుడు దేవుడు ఆయనే మెస్సయ్య, ఆయనే రాజు అని అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పారు. తండ్రే నన్ను పంపించాడు, నేను దేవుని కుమారుడను అని చెప్పి చాలా సందర్భాల్లో దేవుడు తన్ను తాను బహిర్గత పరుచుకోవడం మనం చూసాము. కానీ ఈ సందర్భంలో లేక ఈ సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షముగా యేసుక్రీస్తు ప్రభుల వారు తను మెస్సయ్యానని చెప్పడం కాదు, చూపిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రవచనాలు ఆల్రెడీ చెప్పబడ్డాయి. వచ్చేటువంటి రాజు లేక మెస్సయ్య, ఓ యెరూషలేమా, నీ యొద్దకు ఆయన ఒక గాడిద మీద ఊరేగుతూ నీ యొద్దకు ఆయన వస్తాడు, నువ్వు ఉత్సహించి సంతోషించని ముందుగానే ప్రవచనము నెరవేర్పుగా యేసయ్య అప్పుడు వరకు ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నా, ఈ సందర్భంలో మాత్రం ఆయన ప్రత్యక్షముగా తను మెస్సయ్యానని ప్రజలందరికీ కూడా చూపించినటువంటి సమయం మట్లాదివారం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ విధముగా రాజుగా ఆ యొక్క గాడిద మీద వస్తూ ఉంటే చాలామంది ఆయన్ని రాజుగా అంగీకరించారు. ఎవరో తెలుసా? పేదవారు, కష్టాల్లో ఉన్నవారు, శోధన ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, నెమ్మది లేనిటువంటి వారు, వీరందరూ కూడా యేసయ్యను చూసి అయ్యో మా రాజు వచ్చాడు, మా మెస్సయ్య వచ్చాడు, జేజేలు జేజేలని యేసయ్యను రాజుగా వారు అంగీకరించారు. కానీ కొంతమంది ఉన్నారు, ఈ గొప్పవారిగా ఉన్నవారిగా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో, అనగా ఈ శాస్త్రులు పరిచయాలుగా ఎవరైతే పిలువబడుతున్నారో, ఈ మతాధిపతులు, పీఠాధిపతులు, గురుమండల అధ్యక్షులు, పీఠాధిపతులు, శతాధిపతులు, ఆపతి ఈపతిని ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం యేసయ్యను రాజుగా అంగీకరించలేదు. అందుకనే మనం వాక్యాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు ఆ మట్లాదివారం రోజు దేవుడు మా రాజు వచ్చాడు, మా దేవుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడని వారందరూ జేజేలు కొట్టారు. ఇంకా వారం తిరక్క మునిపే శుక్రవారం అని చంపి సిలువేశారు. సడన్గా ఏ విధంగా మార్పులు వచ్చేసాయి, సడన్గా ఆజ్ఞలు ఏ విధంగా జారీ అయిపోయాయి, సడన్గా అన్ని పరిస్థితులు, జనాల హృదయాలన్నీ ఎలా మారిపోయాయి అంటే, ఇదిగో అధిపతులు, పీఠాధిపతులు, శతాధిపతులు ఎవరైతే ఉన్నారో ఈ శాస్త్రులు పరిచయాలు ఉన్నవారిలందరూ యేసయ్యను రాజుగా వారు అంగీకరించలేదు.
పేదవారు, కష్టాల్లో ఉన్నవారు. ఈయన వచ్చి మమ్మల్ని లేవనెత్తుతాడు, ఈయన ద్వారా మా బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పి దేవుణ్ణి తమ రాజుగాను మెస్సయ్యగా వారు అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రెఫరెన్స్లు కావాలితే మీకు మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఈ వచనాల్లో రాయబడుతూ ఉంటుంది. కనుక ఈరోజు గాడిద కొరకు మనం కొన్ని విషయాలు ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ గాడిద స్థానంలో నన్ను మనము అక్కడ పెట్టి చూసుకోవాలి. గాడిద ఉన్నటువంటి ప్రదేశంలో లేక గాడిద ఉన్నటువంటి స్థానంలో ఈరోజు నన్ను పోల్చి చూసుకోమని దేవుడు తన వాక్యము ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే గాడిద అక్కడ కట్టబడి ఉన్నది. ఈరోజు వర్తమానంలో 3 విషయాలను మనము చూడబోతూ ఉన్నాం. ఈ 3 విషయాలు మన జీవితమును మార్చేటువంటి విషయాలు. హల్లెలూయా. ఈ 3 విషయాలు గాడిద జీవితంలో యేసయ్య ఏమైతే చేశారో ఆ 3 విషయాలు గాడిద లాంటి మన జీవితాల్లో ఉన్నట్లయితే మనము కూడా దానివలే దేవుడు మనల్ని కూడా గొప్ప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, 3 పాయింట్స్ చెప్తా. 3 పాయింట్స్ చెప్పి నేను అతి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, దానిలో మొదటి పాయింట్, విమోచించబడిన గాడిద. విమోచించబడినటువంటి గాడిద కొరకు మొట్టమొదటిగా మనం ధ్యానించబోతూ ఉన్నాం. విమోచన, రిడీమ్ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో. చాలాసార్లు రిడీమ్ అనేటువంటి మాటకు, రిలీజ్ అనేటువంటి మాటకు 2 కూడా ఒకటే కదా అని మనం అనుకుంటాం. రిలీజ్ అనేటువంటి పదం, రిడీమ్ అనేటువంటి 2 పదాలకి ఒకటే మీనింగ్ లేక ఒకటే అర్థం అని చాలాసార్లు మనం భ్రమిస్తూ ఉంటాం. అంటే తెలుగులో రిడీమ్ అనగా విమోచన. రిడీమ్ అంటే ఏంటమ్మా? విమోచన. రిలీజ్ అనగా అర్థం ఏంటి? విడుదల. మొదటిగా మనం ఈ 2 విషయాల కొరకు మనం చూద్దాం. మొదటిగా రిడీమ్, విమోచన కొరకు మనం చూద్దాం. విమోచించబడిన గాడిద. ఈ గాడిద విమోచించబడింది. ఈ గాడిద కొరకు, ఈ విమోచన కొరకు పాత నిబంధన గ్రంథములో కూడా దేవుడు స్పష్టముగా ఒక మాటను రాయించాడు. ఒకసారి అది చదువుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దాన్ని విడిపింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలు అయినా ప్రతి మగవారిని వెల ఇచ్చి విడిపింపవలెను. చాలమ్మా. ఈ వాక్యాన్ని కొంతమంది పట్టుకుంటారండి. ఈ వాక్యాన్ని కొంతమంది పట్టుకొని దేవుడు మొదటగా పుట్టినటువంటి కుమారుణ్ణి వెల ఇచ్చి, అంటే డబ్బులు ఇచ్చి విలిపించమన్నాడని చెప్పి చాలా సంఘాల్లో, మన ఉదాహరణకి లూథరన్ సంఘం కానీ ఇంకా కొన్ని సంఘాల్లో పుట్టినటువంటి బిడ్డను ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు చూసారా, అలా తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టి పాట వేస్తారు. పాట, వేలం పాట. ఈ పిల్లోన్ని మా పాట 100 రూపాయలు అంటారు. పిల్లోని 100 రూపాయలు పాడేస్తావా? అప్పుడు ఈ పాస్టర్ గారు ఉంటారు చూసా పైన, వాళ్ళని ఏదో పిలుస్తారు. ఏం పిలుస్తారు వాళ్ళని? ప్యారిస్ ఏదో పిలుస్తారు. ఈ పైన నడిచే పాస్టర్ గారు ఆయన ఒళ్ళో పట్టుకొని నా పాట 500 అంటాడు. అప్పుడు కింద ఉన్న తల్లిదండ్రులు అంటారు నా పాట 700 అంటారు. అప్పుడు జనాల్లో నుంచి ఇంకోటి అంటాడు వీళ్ళందరూ కూడా నాటకాలు. ఎందుకంటే ముందే అయ్యగారు చెప్పేస్తారు, అయ్యగారు పాట 1500, అంతకన్నా ఎక్కువ మేము ఇవ్వలేము, 1500తో పాట కట్ చేసిండి అని చెప్తారు. కుటుంబస్తులకేమో ఒరే పాట మన చుట్టాలు ఆ మూలనొకడు ఈ మూలనొకడు, నేనేమో ఎదురుంటాను, వాళ్ళ అమ్మేమో ఇక్కడ ఉంటుంది. వాళ్ళ అమ్మ 500 అన్న వెంటనే నువ్వు 600 ఆ మూల నుంచి బయటోడికి ఎవరికోకండి.
మరి ఎవడన్నా నేను 2000 ఇస్తాను అన్నాడు అనుకో, మరి ఆడికి ఇచ్చేళ్ళి పిల్లని తీసుకెళ్ళి, అది ముందుగానే సెటప్ ఇది అంతాను. 4 మూలలు 4 కూర్చుని వీడు 100 రూపాయలు అంటే ఆ 200 అంటాడు. ఈ ప్యారీస్ ఏమైనా తక్కువ తిన్నాడండి. వీడు కూడా మరి ఆ డబ్బులు నేనుకు వస్తాయి, ఆ డబ్బులు ఎవరికి వస్తాయి? ఈ పాస్టర్ గారికి వస్తాయి. అందుకని నా పాట 500 అంటాడు. అప్పుడు ఆ మూల నుంచి అలాగా ఆ పాట ఈ పాట వేసుకుని అక్కడ 1500 వచ్చినప్పుడు ఇంకంతే. ఈ పైన ఉండేటట్టు పాస్టర్ గారు ఈయన అంటాడు 1500 పాట, ఇంకా అవకాశం వేయడం, 1వసారి 2వసారి 3వసారి ఇచ్చేయండి, తీసుకెళ్ళిపోండి. పాట పాడేశారు, దేవుడి బిడ్డని వెల ఇచ్చి విడిపించేశాడు అంటారు. ఎందుకు చేస్తున్నారో బాబు ఇవన్నీ? దేనికోసం ఇవి అంటే ఇంకో ఈ వాక్యాన్ని చూపించేస్తారు. దేవుడు వెల ఇచ్చి తొలిచూరు పుట్టినటువంటి బిడ్డను విడిపించమని. దేవుడు ఎందుకు విడిపించమన్నాడు? అక్కడ దేవుడు ఎందుకు విడిపించమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు. అవునా? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించక మునుపు 400 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులో వాళ్ళు ఉన్నారు. ఈ బానిసత్వ బ్రతుకులో వారి కఠినమైనటువంటి ఆ యొక్క శోధనను బాధను అనుభవిస్తున్నటువంటి సమయంలో పితరులు ఐగుప్తీయుల యొక్క కాలు కింద చెప్పులాగా నలిగిపోతున్నారు. వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు లేదు, ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు. వాడు ఏది చేసినా వీళ్ళ మాట్లాడకూడదు, తిరిగి మాట్లాడాడో అని చంపేస్తారు అంతే. చంపేస్తే అడిగే దిక్కు లేదు. పోనీ దేశంలో నుండి పారిపోదామంటే దేశంలో నుండి బయటికి అడుగు పెట్టగలిగినటువంటి అవకాశం లేదు, ఎందుకంటే చుట్టూరు కూడా సైనికులు ఉంటారు. ఆ బానిసత్వ బ్రతుకులో ఎంతో కృంగిపోతున్నటువంటి వారికి దేవుడు ఒక ఆయన్ని లేవనెత్తి 400 సంవత్సరాల తరువాత మోషేని లేవనెత్తి పంపించాడు. మోషే ఎన్నో కార్యాలు చేశాడు. కానీ రాజు అంటున్నాడు, అయ్య బాబో నాకెందుకు వచ్చిన బాధలే, మీరు వెళ్ళిపోండి అంటాడు, ఆగిపోమంటాడు. వెళ్ళిపోమంటాడు, ఆగిపోమంటాడు. వెళ్ళిపోమంటాడు, ఆగిపోమంటాడు. ఇలా ఇంకా వెళ్ళమంటున్నాడు, ఆగమంటున్నాడు. ఎన్ని కార్యాలు చేసినా ఆడు మనసు మాత్రం మారట్లేదు, కఠినమైపోతుంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, అయ్య బాబు మా వల్ల కాదయ్యా, మోషే ఎరక్కపోయి మళ్ళీ తిరిగి వచ్చేవేమో, నువ్వు వెళ్ళిపో, మా బతుకులు ఇంతే. ఇంకా నువ్వెన్ని కార్యాలు చేసినా ఆడు మనసు మాత్రం మారదు, ఇంకా మా బతుకులు ఇంతే. మా తరతరాలు ఇంకా వీళ్ళ కింద చెప్పులాగా నలిగిపోవడమే, మాకు ఇంకా వేరే దిక్కు లేదయ్యా, నువ్వన్నా నువ్వు వెళ్ళిపో, నువ్వు అనవసరంగా వచ్చావు అని విసిగిపోయినటువంటి సమయంలో ఆఖరి అద్భుతం చేశాడు దేవుడు. ఆ రాత్రి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, మీ యొక్క ద్వారబంధకాలకు నిలువుకోయకి అడ్డకోయకి రక్తాన్ని పూసినటువంటి ఇంటిని సంహారపు దూత దాటి వెళ్ళి ఏ గృహానికైతే ఏ ఇంటికైతే రక్తము యొక్క ప్రోక్షణ లేదో దాంట్లో తొలిచూరు యొక్క పేకను కట్ చేసేసేది. అర్ధరాత్రి కాల సమయంలో కేకలు వినబడుతున్నాయి. రక్తము ఐగుప్తు దేశములో ఏరులై ప్రవహిస్తుంది. ప్రతి ఇంటిలో రక్తమే, ప్రతి ఇంటిలో రక్తమే. పశువుల దగ్గర నుండి పెంపుడు కుక్కల దగ్గర నుండి మనుషుల వరకు తొలుచూలు పుట్టినవాడు లేచిపోయాడు. రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంది. ఆ అద్భుతం చేసినప్పుడు చేతులెత్తేశాడు ఫరో, వెళ్ళిపోండి, ఇంకా మిమ్మల్ని పట్టుకుని ఉంటే నాకు పుట్టగతులు ఉండవు, అందుకని మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను పంపించేశాడు. ఇప్పుడు వాగ్దాన దేశంలో ఉన్నటువంటి వీళ్ళు తరతరాలు వారు గుర్తుండాలి అంటే వారు దీన్ని పాటించాలి. ఎందుకనంటే అప్పుడు వారు మనకలేగా 66 పుస్తకాలతో ఉన్నటువంటి ఇలాంటి బైబిల్ లేదు. చూసుకుని చదువుకొని గుర్తు తెచ్చుకోవడానికి, రాసుకోవడానికి పేపర్లు లేవు. వారు గుర్తు పెట్టుకోవడానికి మోషే ఇచ్చినటువంటి ఆ రాతి పలకలు ఆజ్ఞలు ధర్మశాస్త్రంగా అవే తప్ప ఇంకేమీ వారి దగ్గర లేదు. కానీ దేవుడు చేసినటువంటి కార్యాలు వారు ఏ విధంగా గుర్తు తెచ్చుకుంటారు? మనిషికి ఉన్నటువంటి కొన్నిసార్లు అదే శాపమైతే కొన్నిసార్లు అదే వరము కింద మనం చెప్పుకోవచ్చు. అదేమిటంటే మతిమరుపు, మర్చిపోవడం అనేది కొన్నిసార్లు మనిషికి శాపం. ఆ విధముగానే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ మర్చిపోయి దేవుడు చేసినటువంటి ఈ ఘనమైనటువంటి కార్యాన్ని ఎక్కడ వారు మర్చిపోయి, ఎందుకనంటే దేవుడిని అప్పటి వరకు ఎవరు చూడలేదు.
దేవుడు అప్పటి వరకు ఎవరికి ప్రత్యక్షం అవ్వలేదు. ఆ ప్రత్యక్షమైనటువంటి మోషే కూడా చనిపోయి వెళ్ళిపోయాడు. ఆయనతో కార్యాలు చేసేటువంటి వాడు. మిగతా వారందరూ కూడా మిగతా వారందరూ జనాలందరూ కూడా ఉండి నిలబడినటువంటి వారిని వారి మాట సరిగ్గా వినేవారు కాదు. అంటే మాట తప్పిపోయి విగ్రహారాధనలో పడిపోయేటువంటి వారు. అందుకని ఇలాంటి వారికి గుర్తుండాలి అంటే ఒక పద్ధతిని ప్రారంభించాలని దేవుడు చెప్పినటువంటి నియమమే ఈ తొలిచూరుని వెల ఇచ్చి విడిపించుట. అది ఇప్పుడెందుకమ్మా? దేవుడు ఆల్రెడీ మన వెలని ఎప్పుడు చెల్లించేశాడు? సిలువలో చెల్లించేశాడు. నీ సమస్త పాపాల కొరకు, సమస్త దోషముల కొరకు ప్రతి ఒక్కరిని కూడా విడిపించుటకు ఎవరికి ఎంత వెల చెల్లించాలో తన ప్రాణమే ఒక వెలగా పెట్టి దేవుడు కలువరి సిలువలో ఆ వెలను చెల్లించి మన విమోచన క్రయధనముగా మమ్మల్ని విడిపించి మన బలపరిచిన తరువాత నువ్వెందుకు వెల ఇచ్చుకోవాలి? ఇవన్నీ కూడా ఆచారబద్ధంగా ఏదో డబ్బులు మార్పిడి చేసుకుంటూ ఇలాంటి చేసేటువంటి ఇయే కానీ ఆత్మ సంబంధమేని ఏమీ కూడా కాదు. కనుక ఇక్కడ మన వాక్యానికి మనం వస్తే గాడిద పిల్లను విడిపి ఇచ్చాలి అంటే దానికి ప్రతిగా ఒక గొర్రె పిల్లను వెలగా చెల్లించాలి. ఒక గాడిద పిల్లను విడిపించాలి అంటే ఒక గొర్రె పిల్లను అర్పించాలి. అర్పించడం అంటే దాన్ని బలి ఇచ్చి దాని రక్తాన్ని చిందించి బలిగా అర్పించి ఈ యొక్క గాడిద పిల్లను విడుదల కలిగించాలి. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఈ గాడిద కట్టబడినటువంటి గాడిద విడుదల పొందింది, విమోచన పొందింది. ఇక్కడ గొర్రె పిల్ల ఎక్కడ బలైంది? వెలను ఎక్కడ చెల్లించారు అంటే ఈ గాడిద పైన కూర్చున్నటువంటి గొర్రె పిల్లే అక్కడ చిందించబోయేటువంటి వెల. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద పైన కూర్చున్నటువంటి యేసయ్యే వధింపబడినటువంటి గొర్రె పిల్లని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే వధింపబడినటువంటి గొర్రె పిల్ల. అందుకనే గాడిద స్థానములో నిన్ను నన్ను ఉంచుకోమని, దాన్ని పోల్చి చూసుకోమని ప్రారంభంలోనే నేను మీకు చెప్పాను. అసలు ఈ గాడిద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, లేక ఏ పరిస్థితిలో నీవు నేను ఉన్నాం, వేటితో మనం కట్టబడ్డాం, ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, ఒకసారి వాక్యం ద్వారా మనం చూసి ముందుకు వెళ్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి, సమయం లేదు. మనం ఎలా ఉన్నామంటమ్మా? అందరూ చెప్పాలి అమ్మా, ఎలా ఉన్నాం మనం? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. అంటే చచ్చిన వారిగా ఉన్నటువంటి మనలను దేవుడు చూశాడు. హల్లెలూయా. అపరాధములు పాపములు అనేటువంటి కట్ల చేత కట్టబడి చచ్చిన వారిగా అక్కడ మనం పడి ఉన్నాం. ఈ గాడిదను కూడా మనం చూసినప్పుడు యేసయ్య శిష్యులతో చెప్తున్నాడు. ఏమనంటే, శిష్యులారా, నేను ఫలానా ప్రదేశానికి మిమ్మల్ని పంపిస్తాను. అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది. చాలా రోజులు బట్టి అక్కడ అది అలాగే ఉంది. దాన్ని విడిపించేవాడు ఎవరూ లేడు, దాని వైపు చూసేవాడు ఎవరూ లేరు. అది చాలా నిష్ఠూరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడ కట్టబడి ఉంది, ఎవ్వరికి పనికి రాకుండా ఉంది. అది నాకు కావాలి. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామో తెలుసా? గాడిద వలె అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారముగా ఉన్నామని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మనం ఇంకొక పరిస్థితిలో ఉన్నాం. ఎలా ఉన్నామో తెలుసా? దేవునికి వ్యతిరేకస్తులుగా ఉన్నామంట. అంటే ఎనిమీస్, శత్రువులుగా మనం ఉన్నాం. చూడండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక రోమా 8:7. ఈ శరీరము లోకానుసారముగా నడిచి ఈ మనసు దేవుని యొక్క మాట వెనుక దేవునికి ఏ విధంగా ఉందమ్మా? విరోధముగా ఉందంటే. విరోధం అంటే ఆయన శత్రువు అని అర్థం. అంటే ఇక్కడ మనం అపరాధములు పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నాం ఒకవైపు, మరొకటి ఏంటంటే దేవునికి శత్రువులుగా మనం ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే శరీరాశలతో మనము పడిపోయినటువంటి వారుగా మనం ఉన్నాం. చూడండి, అంత మాత్రమే కాకుండా
దేవుని యొక్క శిక్షకు అర్హులుగా మనం ఉన్నాం. దేవుని యొక్క శిక్షకు అర్హులుగా ఉన్నాం. తప్పించుకోవడానికి 1% ఛాన్స్ కూడా లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు, అలాగే 36వ వచనం, ఈ వచనాలన్నీ చదువుకుంటే అక్కడ మీకు ఉండదు. మనము దేవుని యొక్క శిక్షకు అర్హులుగా మనం ఉన్నాం. అంత మాత్రమే కాకుండా పనికిరానిటువంటి వారిగా ఉన్నాం. మనం యూజ్లెస్ అన్నమాట, పనికిరానిటువంటి వారిగా ఉన్నాం. రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 23వ వచనం వరకు. అంత మాత్రమే కాకుండా నరకమునకు వారసులుగా మనం ఉన్నాం. నరకపు అంచులలో మనం ఉన్నాం. నరకానికి సమీపంగా మనం ఉన్నాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, నరక కూపంలో దిగజారిపోయేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు చూస్తూ వెళ్ళిపోలేదంట. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు చూసి ఆయన ఏమన్నాడో తెలుసా? దాన్ని విడిపించి నా యొద్దకు తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని విమోచించడానికి యేసయ్య వెలను చెల్లించాడు. ఏ విధమైనటువంటి వెలను చెల్లించాడంటే తన ప్రాణమునే ఒక వెలగా చెల్లించాడంట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తే దేవుడు తన ప్రాణమునే వెలగా చెల్లించి మనల్ని విడిపించి నిత్య జీవమునకు మనల్ని వారసులుగా చేశాడంట. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క పాపమునకు కావలసినటువంటి ప్రాయశ్చిత్తమును, పెనాల్టీ అంటారనమాట, ఆ ప్రాయశ్చిత్తమనంతా కూడా యేసయ్య మన కొరకు చెల్లించాడు. కొలసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు, ఎఫెసీ 1:7 చూస్తే అక్కడ దేవుడు మన యొక్క పెనాల్టీలు చెల్లించినటువంటి, పాపములకు ప్రాయశ్చిత్తమును చెల్లించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవునికి మనకి ఒక అగాధం ఉందంటండి. ఏముందమ్మా? దేవునికి మనకి మధ్య ఒక అగాధం ఉందంట. ఆ అగాధమునకు యేసయ్య ఒక బ్రిడ్జులాగా మన కొరకు ఆయన చనిపోయి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు, అలాగే యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం వరకు మీరు చూస్తే ఏ పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు వెల ఇచ్చి విడిపించి ఈరోజు ఈ స్థితిలో మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య మాత్రమే విమోచించగలిగినటువంటి వాడు. ఆ రోజు గాడిదను విమోచించిన రీతిగా, ఆ రోజు గాడిదను దేవుడు రిడీమ్ చేసిన విధముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన వెల ఇచ్చి నిన్ను నన్ను కూడా విడిపించినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను విమోచించినటువంటి వాడు, నిన్ను నన్ను కూడా విమోచించి తన నిత్య రాజ్యమునకు వారసులుగా చేసినటువంటి వాడు మన దేవుడు. ఇప్పుడు ఈ విమోచనను మనం పొందుకోవాలి అంటే మందిరానికి వస్తే నువ్వు విమోచించబడవు, మంచి పనులు చేస్తే నువ్వు విమోచించబడవు, ఏ పాపము లేకుండా జీవిస్తే నువ్వు విమోచించబడవు. నువ్వు విమోచించబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. హల్లెలూయా. చాలామంది సిటీస్లో చాలామంది అన్యులైనా సరే ఆదివారం మందిరానికి వెళ్తారు. అన్యులైనా సరే మందిరానికి వెళ్తారు. మందిరానికి వెళ్తే చాలామంది కార్యాలు జరుగుతున్నాయంటే పొలవమంటే బోలమంది వెళ్తారు. అలాగని మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు విమోచించబడిన వాడు కాదు. చాలామంది ఏ పాపము లేకుండా మంచిగా బుద్ధిమంతురాలండి, చిన్నప్పటి నుంచి ఏ రిమార్కు లేదండి అని చెప్పినంత మాత్రాన్న నువ్వు విమోచించబడిన వాడవు కాదు. నువ్వు ఏ పాపము చేయకుండా భక్తిగా జీవించినంత మాత్రాన్న నీ విమోచించబడినటువంటి వాడవు, విమోచించబడినటువంటి దానవు కాదు. నువ్వు ఎప్పుడు విమోచించబడిన వాడు అవుతావో తెలుసా? నీలో ఉన్నటువంటి నువ్వు పాపివని నువ్వు ఎరిగి గుర్తించి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో ఆయన మరణించాడని నువ్వు గుర్తించి ఆయన నీ సొంత రక్షకునిగా నువ్వు చేర్చుకున్నప్పుడు విమోచన అనేది నీ సొంతమవుతూ ఉంటుంది. హల్లెలూయా. మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోవు.
వస్తావు అంతే. ఏదో నీ బతుకులో ఏదో కార్యం జరుగుతుంది అంతే. పరలోకం వరకు అది తీసుకెళ్ళిపోలేదు. మందిరానికి వచ్చిన వారైనా, నీతిగా బ్రతికిన వారైనా, ఎవ్వరైనా సరే యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనే నీ దేవుడని నీ హృదయంలో ఆయనకి చోటిచ్చినప్పుడే విమోచించబడిన వాడవవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను విమోచించడానికే ఆయన వెలను చెల్లించాడు. ఆయన వెలను చెల్లించాడు కనుక మొదటిది విమోచన, విమోచించబడిన గాడిద. రెండవ పాయింట్ మనం చూద్దాం త్వరగా. రెండవది విడుదల పొందినటువంటి గాడిద. రెండవది ఏంటమ్మా? విడుదల పొందినటువంటి గాడిద. విడుదల పొందడం అంటే ఏంటో చెప్పండి అమ్మా. విడుదల అంటే ప్రజల ముందుకు తీసుకొని రావడం. చాలాసార్లు మన విశ్వాసులు ప్రార్థన నేను చాలాసార్లు వింటూ ఉంటాను. వాళ్ళు ఏమని చేస్తారు తెలుసా? ప్రభువా, నీ మందిరంలో నన్ను వాడుకో యేసయ్యా. పాటలే కాదు, ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. ప్రభువా, నీ మందిరంలో నన్ను వాడుకోవయ్యా. ప్రభువా, ఈ సన్నిధానంలో బలమైన సాధనం లేక నన్ను వాడుకో ప్రభువా. సేవకులు కూడా అదే ప్రార్థన, ప్రభువా వాడుకో యేసయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు ఒక మాటను స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ గాడిదను దేవుడు ఎప్పుడు వాడుకున్నాడో ఒక్కసారి మనం వాక్యంలో చూద్దాం. చూడండి, వాక్యం ఏమిటంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. అక్కడ నేను చెప్పేటువంటి సందర్భం అంతా కూడా రాయబడి ఉంటుంది. దాంట్లో మీరు 4వ వచనాన్ని చదవండి ఒకసారి. అమ్మా, గాడిదను దేవుడు ఎప్పుడు ఉపయోగించుకున్నాడు? గాడిద దేవుడికి అవసరమైంది, అందుకనే దేవుడు దాన్ని తీసుకురమ్మన్నాడు. కానీ ఎప్పుడో గాడిదని దేవుడు వాడుకున్నాడో తెలుసా? అది విడుదల పొందినప్పుడు. నీ జీవితంలో పలు విషయాల నుండి నువ్వు విడుదల పొందినప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. ప్రార్థన చేయి, తప్పులేదు. వాడుకో యేసయ్యా, వాడుకో యేసయ్యని ప్రార్థన చేయి, లేకపోతే పాటలే పాడు, తప్పులేదు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకుంటాడో తెలుసా? విడుదల పొందిన గాడిదను దేవుడు వాడుకున్నాడంట. హల్లెలూయా. నువ్వు విడుదల పొందాలి. ఈరోజు దేని నుండి విడుదల పొందాలి? నీకున్నటువంటి ఏ పాపాలు, ఏ సంఖ్యలు అయితే ఉన్నాయో వాటి నుండి నువ్వు విడుదల పొందాలి. ఒక్కసారి నువ్వు వాటి నుండి విడుదల పొందావో దేవుడు నిన్ను గాడిదను వాడుకున్నట్లుగా నిన్ను కూడా వాడుకోవడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని విడుదల కలుగు చేసి మనల్నికి ఫ్రీడమ్ అనేది, లిబర్టీ అనేది దేవుడు మనకిచ్చాడు. స్వతంత్రత అనేది దేవుడు మనకిచ్చాడు. వేటు నుండి విడుదల కలుగు చేశాడంటే 1వ పాయింట్లో మనం చూసాం దేవుడు మనం ఎటువంటి పరిస్థితిలో ఉండేవారమో. ఇప్పుడు దేవుడు మనల్ని ఏ విధమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడో ఒకసారి వాక్యం ద్వారా మనం చూద్దామా? చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించి తన సత్క్రియల ద్వారా మనల్ని విమోచించుకొని ఏం చేశాడమ్మా? మన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడంట. హల్లెలూయా. అమ్మా, తన సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడంట. హల్లెలూయా. నువ్వు విడుదల పొందితే, నువ్వు విడుదల పరచబడుట ద్వారా దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా, సొత్తైన ప్రజలంటే సొంత ప్రజలుగా మనం మార్చబడిపోతాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నూతనమైనటువంటి సృష్టిగా మనం మార్చబడిపోతామంట. అది 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. నూతన సృష్టిగా అంటే పాతవన్నీ కూడా గతించిపోయి మనం ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనం మారిపోతూ ఉంటాం. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక యేసులో ఉన్నటువంటి వారు, యేసయ్య ద్వారా విడుదల పొందినటువంటి వారు ఎలాంటి వారంటే నూతనమైనటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసయ్య మనల్ని విడుదల కలుగు చేసి ఇవన్నీ కూడా మన జీవితంలో అనుగ్రహించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ గాడిద విడుదల పొంది యేసయ్య చేతిలోనికి వచ్చిందో, ఎప్పుడైతే ఈ గాడిద యేసయ్య చేతిలో పడిందో, వెంటనే దీనికి గౌరవం పెరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ గాడిద యేసయ్య దగ్గరికి వచ్చిందో అది లోబడడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ గాడిద యేసయ్య దగ్గరికి వచ్చిందో అది యజమానుడికి లోబడడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ గాడిద యేసయ్య దగ్గరికి వచ్చిందో అనేక మందికి మాదిరికరంగా మారిపోయిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము దేవుని చేతిలోనికి వచ్చాడో అబ్రాహామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. ఎప్పుడైతే యాకోబు దేవుని చేతిలోనికి వచ్చాడో, ఒక మోసగాడిలాగా ఉన్నటువంటి యాకోబు ఎప్పుడైతే దేవుని చేతిలోనికి వచ్చాడో దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు తర్షీషులో దేవుని యొక్క చేతిలోనికి వచ్చాడో పౌలు అపోస్తలుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే సీమోను దేవుని యొక్క చేతిలోనికి వచ్చాడో పేతురు అనగా దేవుడు సంఘమును కట్టినటువంటి రాయగా మార్చబడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే విరిగి నలిగిపోయిన పాపముతో ఉన్నటువంటి మనసు, శోకములతో లేక అపవిత్రముతో ఉన్నటువంటి హృదయము దేవుని చేతిలోనికి వెళుతుందో అతి పరిశుద్ధమైనటువంటి హృదయముగా మార్చబడిపోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు విడుదల పొందాలి అంటే నీ హృదయాన్ని లేక నిన్ను నువ్వు దేవుని యొక్క చేతులకు నువ్వు సమర్పించుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడే ఒక ముఖ్యమైనటువంటి లేక రూపాంతరము చెందినటువంటి వ్యక్తిగా నువ్వు బయటకు వస్తావు. యేసయ్య తప్ప నిన్నెవరూ కూడా మార్చలేరా? యేసయ్య తప్ప ఎవరు కూడా నిన్ను బాగుపరచలేరా? యేసయ్య తప్ప ఎవరు కూడా నిన్ను ఒక నూతన సృష్టిగా మలచలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుతావో నీవు ఒక నూతన సృష్టిగా మార్చబడతావు. ఏ విధంగానంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినట్లు, సౌలు పౌలు అయినటువంటి అపోస్తలుగా మార్చబడినట్లుగా, సీమోను పేతురుగా మార్చబడినట్లుగా పాపముతో ఉన్నటువంటి హృదయము పరిశుద్ధపరచబడినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రిడీమ్, ఇలాంటి విడుదల పొందినటువంటి మనల్ని, రిలీజ్ అయినటువంటి మనలను దేవుడు ఆ గాడిదను వాడుకున్నట్లుగా మనల్ని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వేటి నుండి విడుదల పొందకుండా వాడుకో యేసయ్యా, వాడుకో యేసయ్య అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధముగా ఉండడు. దేవుని మందిరములో బలమైనటువంటి సాధనములుగా మనము దేవుని కొరకు ఒక ఉపయోగకరమైనటువంటి ఉపకరణములుగా వాడబడాలి అంటే విడుదల అనేది నా జీవితంలో అవసరమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరి పాయింట్కి మనం వద్దాం. చూడండి, 3వ పాయింట్కి మనం వద్దాం. పాలించబడినటువంటి గాడిదగా ఉండాలి మనం. లేక పరిపాలన అన్నారు కదా, పరిపాలించబడినటువంటి గాడిదగా మనం ఉండాలి. ఇక్కడ మనం ఒకటి జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి వాక్యం ఒకటి ఉందండి. ఆ 4వ వచనం నుండి ఒకసారి కిందకు చదువుకుంటారండి. అక్కడ ఒక్క పదాన్ని మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి పదం ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 4వ వచనం లేక 5వ వచనం నుంచి కిందకు చదువుకుంటారండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడును ఏంటమ్మా ఒకసారి, గాడిద మీద మునుపెన్నడును ఏ మనుషుడును కూర్చుండలేదా? అంటే గాడిద మీద ఇప్పుడు వరకు ఎవడో కూడా ఏం చేయలేదమ్మా. గాడిదలు ఎలాంటివి అంటే మాట వినమంటండి. మనకి గాడిదల కోసం తెలియదు, ఎందుకంటే మన ప్రాంతంలో గాడిదలు ఉండవు. కానీ గాడిదల్ని మనం లోపరుచుకొని అప్పుడు వాటితో పని చేయించుకోవడం ప్రారంభించాలి. ఇప్పుడు ఉదాహరణకి
గుర్రం ఉందండి, గుర్రం మీద నువ్వు సవారీ చేయాలనుకో, పరిగెట్టుకుంటే లెక్కేస్తే నేను కూర్చొనెత్తది అది, ఏమండి కూర్చొనెత్తదా? ఆ గుర్రాన్ని మీద వెక్కి నువ్వు సవారీ చేయాలంటే చెప్తూ ఉంటారు, మరి నాకు తెలియదు, దాన్ని ఐ కాంటాక్ట్ కావాలని, దాని స్పీడ్తో మన స్పీడ్ మ్యాచ్ అవ్వాలని, అది మనల్ని అంగీకరించి అప్పుడు మనకి లోబడి మనల్ని ఎక్కడానికి అది కింద కూర్చుంటుందంట. అప్పుడు దాని మీదకి ఎగిరి దాని మీదకి ఎక్కితే అది మనకి చక్కగా సవారీకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఈ గాడిదలు కూడా అంతేనమ్మా, గాడిదలు కూడా అంతేనంట. అవి లోబడేటట్టుగా చేసి వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఈ గాడిదను చూసారా, ఈ గాడిద పట్ల దేవుడు ఒక మాట రాయించాడు, ఏమనంటే మునుపెన్నడును ఎవ్వరునో గాడిద మీద కూర్చోలేదు. అంటే ఈ గాడిద ఏ గాడిద? మాట వినని గాడిద, లోబడని గాడిద. అందుకని యజమాని ఏం చేశాడో తెలుసా, ఇంకా దీన్ని విసిగిపోయినా వేస్టే, ఇదే దీన్ని తిక్క తీరాలంటే కట్టి పడేసి చెట్టుకి కట్టేసి మేత కూడా వేయకుండా మండిస్తున్నాడు అలాగ దాన్ని. అయినా సరే మాట అంటలేదు అది. ఈరోజు నీ బ్రతుకు అలాగ ఉందేమో ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని నమ్మిన వారికి దేవుడు ఒక మానవుని దగ్గర నుండి ఆశించేది ఏమిటో తెలుసా? లోబడేటువంటి మనసు, విధేయత. నీలో అది లేదా, దేవుడు నిన్ను వాడుకోడు. దేవుడు నిన్ను వాడుకో. నువ్వు విశ్వాసువైనా సేవకుడు అయినా ఎవరైనా సరే నీకు విధేయత కావాలి, లోబడే మనసు కావాలి. విర్రవీగిపోయి నువ్వేంటో గొప్పవాడిలాగా గొప్పదానిలాగా చూపించుకునేటువంటి మనస్తత్వం దేవుడికి అస్సలు పనిచేయదు. నీకేదో అది గొప్పగా కనబడుతుందేమో, నీకు అది అమ్మా నీకు చూపించుకోవడం గొప్పగా కనబడుతుందేమో, దేవునికి అలాంటివన్నీ ఇష్టముండవు. లోబడేటువంటి వారు దేవునికి కావాలి. ఆ గాడిద ఎందుకు కట్టబడిందో తెలుసా? అన్ని రోజులుగా. ఆ గాడిద ఎందుకని శ్రమ పడుతుందో తెలుసా? అనేక నెలలుగా. లోబడేటువంటి గాడిద కాదు అది. ఇప్పుడు వరకు ఆ గాడిద మీద ఎవ్వడు కూడా కూర్చోలేదు. ఎందుకంటే కూర్చొనివ్వట్లేదు. ద హార్ట్ ఆఫ్ ద డాంకీ వాజ్ టచ్ అండ్ బ్రోకెన్. ఆ గాడిద యొక్క హృదయము ఇంకా విరగగొట్టబడలేదు. లోబడే మనస్సు మనకి కావాలి అంటే నీ మనసు విరగగొట్టబడాలి. ఈ గాడిద ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో అది యేసయ్యను కింద పడేయలేదు. అంతమంది జనము ఓరుగా గోల పెడుతూ ఉన్నా, అంతమంది జనము కేకలు వేస్తూ ఉన్నా బెదరలేదు, వనకలేదు. యేసయ్యను దాని మీద కూర్చోబెట్టుకొని ఇచ్చి అది సీదా దేవుణ్ణి యెరూషలేము మందిరానికి తీసుకువెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వినయముతో దేవుని యొద్దకు వస్తావో నిన్ను వాడుకోవడానికి దేవుడు సిద్ధముగా ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నీలో కావలసింది ఏంటో తెలుసా? తగ్గింపు జీవితం. నువ్వు ఎంత గొప్పవాడిగా ఎంత గొప్పదానిగా ఉంటావో అంత తగ్గింపు మనసుని కావాలి. నీకైనా నాకైనా, సేవకుడైనా విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, గ్రూప్ లీడర్ అయినా, ఎవరైనా దేవుడు అందరికీ ఒకే ఆజ్ఞ, ఒకే మాట. ఏమిటంటే విధేయత కలిగి నీవు నేను జీవించుట. దేవుడు అదే చూపించాడు ఈ లోకానికి వచ్చి. దేవుడు ఆ విధముగానే ఆ విధేయతను మన యొద్ద నుండి యేసయ్య ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజుల్లో చాలాసార్లు భార్య భర్తకి లోబడడం, తగ్గింపు లోబడదు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడరు. ఎందుకంటే తల్లిదండ్రుల మాట అంటే వారికి అంతగా లోబడ్డానికి ఇష్టం ఉండదు. ఒక బాస్ దగ్గర పనిచేసేటువంటి వాడు ఆ బాసుకి లోబడ్డం వాడికి ఇష్టం ఉండదు. ఆడేదని చెప్పాడు అనుకో 100 తిట్లు తిట్టుకుంటాడు. అవునా? బాసుకి లోబడ్డం మనకి ఇష్టం ఉండదు. ఒక సంఘానికి కాపరి ఉన్నాడంటే సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు కాపరికి లోబడడం వారికి ఇష్టం ఉండదు. అంటే కొంతమంది ఉంటారు, అందరూ కాదు.
ఆ కొంతమంది ఏం కోరుకుంటారంటే వారు ఎవరి మాట వినరు, వారి మాటే అందరు వినాలనుకుంటూ ఉంటారు. నీకు తగ్గింపు జీవితం నీలో లేనప్పుడు, ఒకరికి నీవు రెస్పెక్ట్ ఇవ్వలేనటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు, అది వారి దగ్గర నుంచి నువ్వు ఆశించడం, డోంట్ ఎక్స్పెక్ట్ దట్. అది నువ్వు ఆశించుకో, అది నీకు తగదు. నువ్వు ఆ గౌరవాన్ని నీ భర్తకు నువ్వు ఇవ్వలేనప్పుడు, ఆ గౌరవాన్ని నీ తల్లిదండ్రులకు నువ్వు ఇవ్వలేనప్పుడు, నీ పిల్లల దగ్గర నుంచి నువ్వు ఏ విధంగా ఆశిస్తావు? వెన్ యూ డోంట్ గివ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్? తానే దేవుడు అంటున్నాడు, లోబడేటువంటి మనసు. చూడండి, కొన్ని రెఫరెన్స్లు చూపించి నేను ముగించి వేస్తాను. ఎఫెసీ 5:23, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, పురుషుడే వారి యొక్క భార్యకు కానీ కుటుంబానికి కానీ ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, ఏంటో తెలుసా? తన భర్తను మాట్లాడినెవరో. నేను చూడటం తక్కువేమో కానీ లోకంలో మీరు చాలా చూస్తారు, అవునా? పెత్తనం అంతా ఆడావుడిదైపోద్ది. ఈడేమో వండి పెట్టడం, ఆవిడ చేయవలసిన పని ఈడు చేస్తాడు, ఈడు చేయవలసిన పని ఆవిడ చేస్తుంది. ఆ ఏదైనా వనంలో ఈ అవ్వమ్మ ఆ స్థానాన్ని లేకపోతే అధికారాన్ని చేతిలోకి తీసుకుంది కనుకనే ఈరోజు నువ్వు నేను సావు బతుకుల మధ్య కొట్టుమిట్లు ఆడుతున్నాం. అమ్మ, దేవుడు నిన్ను నన్ను ఏ స్థానంలో పెట్టాడో అక్కడే ఉండాలి. నువ్వు చాలా చదువుకుని ఉండొచ్చు, ఈయనకంటే 4 ఆకులు ఎక్కువ జ్ఞానం కలిగిందాను అవ్వచ్చు, అలా అని మొత్తం నీ చేతిలో పెట్టేసుకుంటావా? నీ భర్త చదువు లేని వాడే కావచ్చు, తెలివి తక్కువవాడే కావచ్చు, అలా అని నీ భర్తను లోకు చేసి నువ్వు ఆధిపత్యాన్ని చెలాయించడానికి చూడకూడదు. నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఎందుకనంటే అది దేవుడు పెట్టిన నియమం, నేను కాదు. దేవుడు పెట్టిన నియమం, దాన్ని నువ్వు పాటించకపోతే దేవుని యొక్క మాటను నీవు వినలేనట్టే. లేదండి, ఆడవాళ్ళు కూడా ఇప్పుడు చదువుకోవట్లేదా? ఆడవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం లేదా? వాళ్ళు జ్ఞానవంతులు కాదా? వారికి సత్తా లేదా? వారికి ఇది లేదా? అది లేదు. ఉన్నాయి కానీ ఎన్నున్నా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది దేవుని నియమం, దేవుని నియమం. కనుక భర్త ఆ కుటుంబానికి లేక భార్యకు శిరసై ఉన్నాడు కనుక కుటుంబం అంతా కూడా భర్తకి లేకపోతే తండ్రికి యజమానుడికి లోబడి ఉండాలి. ఇప్పుడు రెండో మాటకు వద్దాం. చూడండి, అదే ఎఫెసీ 6:1-3 పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తల్లి నీ తండ్రిని సమ్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అని రాసిన తర్వాత కింద ఇంకో లైన్ ఉంటుంది, అది చదువమ్మా. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది, అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ అండి అది. పిల్లలారా, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండడి. పిల్లలు ఎక్కడ ఉన్నారండి? అందరూ పై సండే స్కూల్లోకి వెళ్ళిపోయారు, ఎక్కడ ఎవరు లేరు కదా అనుకుంటామేమో. నీ తల్లి నీ తండ్రి బతికే ఉన్నారా? అమ్మా, నీకు ఎంత పెళ్ళైనా, ఎంత 5-6 పిల్లలు పుట్టినా నీకు తల్లి తండ్రి ఉన్నారా? పెళ్ళి అయిపోతే నేను పెద్దోడు అయిపోయావా? చెప్పండి అమ్మా, అందరు సైలెంట్ అయిపోయారండి. అంటే ఇది చాలామందిలో ఉందండి. చాలామంది అనుకుంటారు పెళ్ళి అయిపోతే పెద్దోళ్ళం అయిపోయాం మేము. నీకు పెళ్ళైనా నీకు ఎంతమంది పిల్లలున్నా నీ తల్లి నీ తల్లే, నీ తండ్రి వారికి మనము లోబడి ఉండేటువంటి వారిగా మనం ఉండాలి. వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞ అంటది. హల్లెలూయా. కనుక ఈ లోబడుట అనేది భర్తకు లేక యజమానునకు ఆ కుటుంబము లోబడి ఉండాలి. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి.
అంత మాత్రమే కాదు, నీ జాబులో నీ బాస్ అలాగే నీ యజమానుడికి కూడా నువ్వు లోబడి ఉండాలి. చూడండి, ఎఫెసీ 6:5-8. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో నీ యజమానులు కూడా నువ్వు విధేయురాలుగా ఉండాలి. ఇప్పుడు ఆఖరి దానికి మనం వద్దాం. చూడండి, ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:7 సంఘము సేవకునికి లోబడవలసినటువంటి వారై ఉన్నారు. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో. వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించుడి. హల్లెలూయా. నీ సేవకుడు ఏ విశ్వాసాన్ని బోధిస్తూ ఉన్నాడో, ఏ విశ్వాసములో ఆయన కొనసాగుతూ ఉన్నాడో ఆ విశ్వాసమును జాగ్రత్తగా పరిశీలించి అది విశ్వాసులైనటువంటి మీరు కూడా పాటించేవారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. పరిశీలించి పాటించాలంటే గుడ్డిగా పాటించేయడం కాదు. కొంతమంది సేవకులు కూడా వారి బోధ వేరే రకంగా ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. అందుకనే దేవుడు పరిశీలించి మీరు జాగ్రత్తగా పాటించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, 17వ అధ్యాయం కూడా వచనం కూడా చదవమ్మా. అదే 13-17. నీపై నాయకులుగా ఉన్నటువంటి వారు, మీపై నాయకులుగా ఉన్నవారంటే నీ సంఘ కాపరి అని అర్థం. ఆయనే నీ సంఘ కాపరిని నీ పైన నాయకులుగా దేవుడు నియమించడా. వారు లెక్క అప్పచెప్పవలసినటువంటి వారై ఉన్నారు. లెక్కప్ప చెప్పవలసినటువంటి వారై మీ ఆత్మలను వారు కాయుచూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారు మాట విని వారికి లోబడుతున్నారమ్మా. లోబడుతున్నారా? మనం లోబడుతున్నామో లేదో ఇందాక కీర్తన ధ్యానంలోనే మనకు అర్థమై ఉండాలి. మనం లోబడుతున్నామో లేదో. నీ పైన నాయకులుగా సేవకులుగా నియమించినటువంటి వారు దేవునికి లెక్కప్ప చెప్పాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఆత్మలను వారు కాయుచు ఉన్నారు. కనుక వారు ఏడుస్తూ బాధపడుతూ ఆ పనిని వారు చేయకూడదు. అలా చేస్తే అది నీకు నీ కుటుంబానికి నిష్ప్రయోజనం, ప్రయోజనం ఉండదు. అది నీకు ఆశీర్వాదం కాదు. సంఘములో ఎందుకు ఆశీర్వాదం తక్కువైపోయింది? సంఘ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఎందుకు ఆశీర్వాదం తక్కువైపోతూ ఉంది? అనేకమైనటువంటి సమస్యలు ఎందుకు వారి జీవితాల్లో వెలువడుతూ ఉన్నాయి అని మనం చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఈ సంఘమును కాల్చున్నటువంటి కాపరి సంతోషంగా లేడేమో, దుఃఖంతో పరిచర్య చేస్తున్నాడేమో, దుఃఖంతో పరిచర్యను ముందుకు తీసుకుని వెళుతున్నాడేమో. ఎప్పుడు కూడా ప్రభు దగ్గర, ప్రభువా నా సంఘం లోబడట్లేదయ్యా, నా సంఘము పరిస్థితులు పట్టించుకోవడం లేదయ్యా, నా సంఘం ఈ విధంగా ఉందని దేవుని యొక్క పాదాల ముందు కన్నీరు కారుస్తున్నారేమో. దుఃఖముతో పరిచర్య చేస్తున్నారు కనుకనే అది నీ కుటుంబానికి శాపంగా ఉందేమో. వారు దుఃఖముతో పరిచర్య చేస్తున్నారు కనుకనే నీ కుటుంబంలో అలచడులు వస్తున్నాయేమో. ఆశీర్వాదం ఉండవలసినటువంటి కుటుంబాల్లో శాపము ఏలుబడి చేస్తుందేమో. నిష్ప్రయోజనం, ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. అందుకనే వారు సంతోషముతో పరిచర్య చేసి ఆ దీవెన ఆశీర్వాదము మీకు వచ్చులాగున మీరేం చేయాలంట?
లోబడుచు విధేయత చూపిస్తూ మాట వినమని వాక్యంలో ఉంది. నా మాటలు కాదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని 1కి 10 సార్లు నువ్వే చదువుకో. నా మాట ఎవడేనమన్నాడు? నేను నా మాట వినొద్దు, దేవుని మాట వినమని చెప్పేది. దేవుని మాట వినమని. ఇప్పుడు సేవకురాలు అక్కడికి వచ్చి కన్నీటితో అన్ని మాటలు అక్కడ చెప్తూ ఉంటే నాకే అక్కడ కూర్చొని చాలా బాధేసింది. అవునా? ఎందుకంటే మేము పొద్దున్నే పాలకొల్లు వెళ్ళిపోతాం, పాలకొల్లు పరిచర్యకి. సండే స్కూల్ ఇప్పుడు ప్రార్థన హౌస్లో పెట్టాం కనుక పట్టించుకునేవాడు ఎవరు లేరు. కొన్ని గ్రూప్ లీడర్ కొంతమంది దూర ప్రాంతంలో ఉన్నవారు ప్రక్కన పెట్టిన ఇక్కడ 2 గ్రూప్ లీడర్లు ఉన్నారు, అలాగే ఇక్కడ 3 సంఘ పెద్దలు ఉన్నారు. దగ్గరున్నటువంటి మీరైనా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సండే స్కూల్ పిల్లల్ని మీరు ఉదయాన్నే తీసుకుని వచ్చి ఒరే తుడిచేసి మొత్తం అన్ని చైర్స్ అన్ని సర్దేసి చక్కగా వెళ్ళిపోండి, మందిరంలో మనం పలిచే ఎలాగ మీకు సండే స్కూల్ లేదు కదా, ఇవాళ సెలవే కదని వారిని పిల్లల్ని ప్రోత్సహించి వారితో పాటు మీరు ఎలా చేయాలో చూపిస్తూ వారితో చేయిస్తూ దేవుని మందిరము కొరకు ఆసక్తి కలిగినటువంటి వారుగా మీరు ఉండాలి. అంత బాధను కలుగు చేసేటువంటి వారుగా ఉన్నాడు. ఎందుకంటే అది ఇప్పుడు మేము బాధపడి ప్రేమతో అమ్మ మీరేం బాధపడకండి, మరి దేవుడు నా హృదయంలో వచ్చినటువంటి బాధను బట్టి నేను చెప్పేశానని మేము సర్దుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మా పక్షమున ఉన్నటువంటి మనలందరినీ కూడా చూస్తున్నటువంటి దేవుడు, అది నువ్వు వచ్చినటువంటి ఈ ఆరాధనను పాలు పొందుతావు. కానీ ఇక్కడ నువ్వు ఎంతో ఆత్మతో సత్యం నువ్వు ఆరాధించి ఎంత నువ్వు ఆసక్తిగా గనబరిచి వాక్యాన్ని ఎంత నువ్వు వెళ్ళినా అదంతా కూడా నీ జీవితంలో నిష్ప్రయోజనమైపోద్ది. ఉపయోగం ఏమీ కూడా ఉండదు. ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకుని వెళ్ళలేవు. ఎందుకనంటే నీ పై అధికారులుగా లేక నీ యజమానులుగా సంఘ కాపులుగా నియమించినటువంటి వారు దుఃఖముతోనో ఏడుపుతోనో పరిచర్యను చేయుట అది సంఘానికి ఆశీర్వాదము కాదు. హల్లెలూయా. కనుక ఇక్కడ నుండి లోబడేటువంటి మనసును మనం కలిగి ఉన్నాం. మన ఇంటిని మనం ఎంత బాగా చక్కబెట్టుకుంటామో, మన ఇల్లు బాగోపోతే మన పిల్లలను పూట స్కూల్ మానిపించాను, రే ఆగు పోనీ పూట మానే, మధ్యాహ్నం జల్ది కానీ ఇల్లంతా మనం శుభ్రం చేసుకోవాలి, ఎక్కడిది అక్కడ ఉంది ఏంటిది అని చెప్పేసి మన పిల్లలను మనం ఆపుకొని మన ఇల్లంతా చక్కబెట్టుకుంటామే. ఆదివారం పూట సెలవు కదమ్మా, ఒక్క అరగంట కూడా ఉండదు. పిల్లలందరూ వచ్చి లేకపోతే ఒక 4 వస్తే 10 నిమిషాల్లో అయిపోద్ది. ఇదేమైనా ఎకరం ఉండేటువంటి మందిరమా? ఈ చిన్న మందిరాన్నే మనం సరిగ్గా చూసుకోలేక ఆసక్తిగా లేం. దేవుడు పెద్దవాటిని మనకు ఎలా ఇస్తాడు? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు నేను ఎంత ప్రార్థన చేసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకో తెలుసా? మన పైన ఉన్నవాడు దుఃఖపడుతున్నాడేమో. మన పైన ఉన్నటువంటి మన దేవుడు మన సంఘం చూసి దుఃఖపడుతున్నాడేమో. తప్పమ్మా, ఈ రోజు నుండి ప్రభా ఇప్పుడు వాళ్ళకు తెలుసో తెలియకపోయింది, ఈ వారం నుండి నేను ఒక ప్రోత్సాహంతో నీ దగ్గర ఉన్నటువంటి నేను నీ మధ్య కొరకు ఏం చేస్తాను, నీ పరిచయం కొరకు ఏం చేస్తాను. దేవుని శరీరాన్ని పరిచయం చేసి నశించిపోయిన వాడు ఎవరు కూడా లేదు. కనుక నీ పక్షములో నియమించినటువంటి నీ సేవకుడు సంతోషంతో సేవలు చేసేవారుగా ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఆఖరి 6 అధ్యాయం 19-20 వరకు మనం చూస్తే మనందరము కూడా కలిసి దేవుని యొక్క ఆధిపత్యము క్రింద మనం ఉండాలంట. హల్లెలూయా. వీరందరం కూడా కలిసి మనందరం కూడా కలిసి దేవుని యొక్క మాటకు దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వారిగా నీవు నేను ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోబడేటువంటి మనసు స్థితిని నీవు నేను కలిగి ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కనుక ఈ రోజు ఈ మహదాదివారం రోజు గాలిగా ఆ యొక్క జీవితం లేక స్థితి నుండి దేవుడు నీతో నాతో మాట్లాడాడు. విమోచించబడినటువంటి గాలిగా, విడుదల పొందినటువంటి గాలిగా, పాలించబడుతున్నటువంటి
గాడిద. పాలించేటువంటి గాడిద కాదు, పాలించబడాలి. ఎవరి చేత? నీ పైన ఉన్నటువంటి, మన పైన ఉన్నాడు, మన యేసుని ఉన్నాడు. యేసుని లోపలకు ఆయన పనిలోను పిల్లలైనటువంటి మనము తల్లిదండ్రులకు, భర్త అయినటువంటి భార్యమైనటువంటి నీ భర్తకు, నీ కుటుంబంలో నీ యజమానులకు, నీతో నీ పైన ఉన్నటువంటి నాయకులకు, నీ సేవకులకి, నీ సంఘ కాపరికి నువ్వు లోపడుతూ వారి మాట వింటూ మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుని యొక్క దీవెనలో మనం దాటి ఎలా వెళ్తాయమ్మా? ఎలా దాటి మనం దాటి వెళ్తాం? నేను చాలా సంతోషించి ఆశ్చర్యంతో సంతోషించేటువంటి విషయం, ఈ విషయం చెప్పి నేను గురించి వేస్తాను. ఏమిటంటే పెద్దల కమిటీ పెడతాం. పెద్దల కమిటీ పెట్టినప్పుడు పెద్దల కమిటీలో ఉన్న వారందరికీ కూడా, అందరికీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి, చాలా పెద్దలు నా మీద. కానీ ఎప్పుడు ఏది మేము మాట్లాడుకున్నా వాళ్ళ నోటంట, అందరూ నోటంట వచ్చేటువంటి మొదటి మాట ఏంటో తెలుసా? నాయన గారు, మీరు ఎలాగ ఆత్మ ప్రేరేపణతో మీరు ఎలా జరిగిస్తే దానికి మేము అందరం కూడా సమ్మతిస్తాం. పెద్దయ్య గారికి మేము ఏ విధంగా ఆయనకి ప్రోత్సాహకరంగా ఆయన మాటలు మేము లోబడి పాటించామో మీ మాటకు కూడా మేము లోబడి ఆ విధంగానే ప్రభు దర్శనం ముందుకు వెళ్ళిపోతాం. అప్పుడు నాకు నిజంగా కళ్ళంటే మీకు 2 తిరుగుతాయి. ఎందుకంటే మరి వయసు అనేది నా వయసు. కానీ ఒక సేవకుడుగా వారు చూపించేటువంటి విధేయత, ప్రేమ నిజంగా దేవుణ్ణి, నా తండ్రిని గుర్తు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మాకు నడిపించిన వాళ్ళే కదా. అందుకని సంఘమైనటువంటి మనము, పిల్లలైన వారు తల్లిదండ్రులకు, సంఘమైనటువంటి మనము మన సంఘ కాపురికి మనందరం కలిసి మన దేవునికి విధేయులమై ఆయన మాటకు, ఆయన వాక్యానికి లోబడుతూ ఆయన నిత్య రాజ్యములో మనం ప్రవేశించాలి. ఎందుకో తెలుసా? ఆనాడు యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ గాడిద మీద ఒక రాజుగా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా ఆయన మధ్యాకాశములకు 2వ రాకడలో రాబోతూ ఉన్నారు. ఎంతమైనటువంటి గుంపులో నీవు ఉండాలి అంటే ఈ గాడిదలో ఉన్నటువంటి 3 లక్షణాలు మనలో ఉండాలి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడే ఆ రాజు నిన్ను ఏలుతాడు, లేకపోతే ఆయన విడిచిపెడతాడు. ఈ లోకములను శ్రమంలో చిక్కబడిపోతుంది. ఆ గాడిద విమోచించబడింది, ఆ గాడిద విడిపించబడింది, ఆ గాడిద దేవునికి లోబడింది కనుక దేవుడు దాని రాజుగా యెరూషలేము వీధుల్లో దేవునితో పాటు కూడా కనపరచబడింది. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను కనపరచాలి అంటే ఆయన రాజుగా వచ్చినప్పుడు నిన్ను ఏమొచ్చు, ఆయన రాజ్యంలో నిన్ను తీసుకుని వెళ్ళాలి అంటే నువ్వు విమోచించబడాలి. నీ పాప శాపం విమోచించబడాలి. నువ్వు విడుదల పొందాలి. నీకున్నటువంటి కట్ల నుండి నువ్వు విధేయతను లోబడేటువంటి మనసును ఆ దేవునికి నువ్వు చూపించినప్పుడు, అది 2వ రాకడలో ఒక రాజుగా అధికారంతో వచ్చినప్పుడు మనందరం కూడా ఆయన దగ్గర ఉంటాం. అటువంటి కృపను దేవుడు మనకి, మన కుటుంబానికి అనుగ్రహించును గాక.